హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏలూరు నుంచి దిండికి ఎర్లీ మార్నింగ్ 6 AM స్టార్ట్ అయ్యానండి. సో ఈరోజు ఈ వీడియోలో దిండి రిసార్ట్స్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాను ఈ వీడియో చేస్తున్నాను. సో గెట్ ఇన్ టు వీడియో. అసలు ఇనీషియల్గా ప్లాన్ చేసింది వేరు, బట్ ఇప్పుడు జరిగే ప్లాన్ అంతా వేరు. బట్ మేము వైజాగ్ వెళ్దాం అనుకున్నాం, ప్రీవియస్గా గోవా వెళ్దాం అనుకున్నాం. బట్ ఏ ప్లాన్ వర్కౌట్ అవ్వాలా, అన్ప్లాన్డ్గా మూవ్ అయ్యేదే వర్కౌట్ అవుతుంది. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ దిండి. సో మేము ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం, కానీ అప్పటికి 6 అయిపోయింది. ఏలూరు నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock చాలు. దిండికి మస్ట్ అండ్ షుడ్గా మనం 9-9:30 కల్లా ఉంటాం. మేము కూడా అదే టైంకి రీచ్ అవుతామని నేను అనుకుంటున్నా. బట్ ద థింగ్ ఈజ్ 10కి చెక్ ఇన్ దిండి రిసార్ట్స్లో ఏపీటీడీసీవి, నెక్స్ట్ డే 9కి చెక్అవుట్. అసలు ఇనీషియల్గా ఈ ప్లాన్ స్టార్ట్ అవ్వగానే ఆన్లైన్లో రూమ్స్ ఉన్నాయో లేవో కూడా నేను చెక్ చేశాను. ఒక రూమ్ అవైలబిలిటీ ఉంది, ఇమీడియట్గా నేను బుక్ చేశాను. అక్కడ 3 వేరియంట్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. ఒకటి డీలక్స్, ఒకటి నార్మల్, ఒకటేమో సూటు. ఈ 3 రూమ్స్లో నాకు దొరికింది ఏంటంటే డీలక్స్. బేసిక్ రూమ్ కూడా ఉంది, అది 2700, బట్ దానికి బాల్కనీ ఉండదు. 3500 అనే దానికి బాల్కనీ ఉంటుంది. సూట్ రూమ్ ఇంకా చెప్పవసరం లేదు, అన్ని విధాలుగా సూపర్ ఉంటుంది. సో ఈ రూమ్స్ అన్నిటికీ కూడా 2 adults 2 kidsకి ఎలిజిబుల్. ఈ సూట్ రూమ్ కాస్ట్ వచ్చేసి 5500 ఉంది, డీలక్స్ రూమ్ వచ్చేసి 3500 ఉంది, నార్మల్ రూమ్ వచ్చి 2700 ఉంది. ఇవి దిండి ఏపీటీడీసీ హరిత రిసార్ట్లో ఉన్న రూమ్స్ కాస్ట్. పెరవల్లో మా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా దిండికి స్టార్ట్ అయ్యాం. ఫ్రమ్ పెరవల్లి టు దిండి, దట్ ఈస్ ద బోర్డ్. తణుకు దగ్గరలోకి వెళ్ళంగానే ఈ పాప విజువల్ నాకు దొరికిందండి. ఈ పాప చాలా స్మైల్తో అలాగా రివర్స్లో కూర్చుని జర్నీ చేస్తుంది వాళ్ళ డాడీతో. సో ఈ విజువల్ చూడంగానే నా ప్రీవియస్ డేస్ గుర్తొచ్చినాయి. తణుకు దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి. ఏలూరు నుంచి తణుకు వెళ్ళంగానే ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. సో అక్కడ నుంచి రోడ్డు మారిద్ది. తణుకు కింద నుంచి మనం మూవ్ అవుతే ఈ రోడ్డు వస్తుందండి. ఈ రోడ్డు దిండికి కనెక్టివిటీ ఉంటుంది. తణుకు దిగిన తర్వాత చాలామందికి రూట్ తెలియట్లేదని నాకు మా ఫ్రెండ్స్ అడిగారు. ఈసారి నేను బ్రీఫ్గా ఈ వీడియోలో నేను ప్రతి జంక్షను, ప్రతి చిన్న ఊరును కూడా నేను మెన్షన్ చేసి నేను మూవ్ అవుతున్నానండి. తణుకు దిగిన తర్వాత మల్టిపుల్ విలేజెస్ ఉన్నాయి. ప్రతి విలేజ్ని కనెక్ట్ చేసుకుంటూ నేమ్స్ మెన్షన్ చేసుకుంటూ స్క్రీన్ మీద నేను దిండికి రీచ్ అవుతున్నా. సో అది మీరు గమనించగలరు. ఇది పెనుగొండ. ఈ ఊరికి చాలా దగ్గరలో ఒక టెంపుల్ ఉంది, కనపడుతుంది కదా. ఆ టెంపుల్ని ప్రీవియస్గా కూడా నేను విజిట్ చేశాను. ఇప్పుడు నేను విజిట్ చేయను, రిటర్న్ జర్నీలో మీకు వీడియో చేసి చూపిస్తాను. ఆ టెంపుల్ బాగా ఫేమస్ యాక్చువల్లీ. ఊరి పేరు మార్టేరు అంట. మార్టేరుకు వచ్చామండి. మార్టేరు వయా వెళ్తున్నాం మనం దిండికి.
ఈజ్ జిన్నూరు. జిన్నూరులో ఎంటర్ అయ్యాం మనం. జిన్నూరు జంక్షన్ ఇది. ఇది పాలకొల్లులోకి ఎంటర్ అయిపోయాం. ఈ పాలకొల్లు ఎండింగ్లోనే మనకి మెయిన్ బైపాస్ తగులుతుంది. అక్కడ నుంచి వెరీ నియర్ టు దిండి. అసలు ఇక్కడ వెళ్ళే రూట్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ రూటు పాలకొల్లు దాటిన తర్వాత ఇమీడియట్గా మనకు వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది ఇవే. ఈ రోడ్ని చుట్టూ కవర్ చేస్తూ చెట్లు, ఆ పక్కనే ఒక పిల్ల కాలువ, అదిరిపోయింది వ్యూ. సో ఇది దిండి రిసార్ట్కి దారి. ఈ వే చూపిస్తూ మనకి బోర్డు కనబడుతుంది. సో అకార్డింగ్ టు బోర్డ్ మనం లెఫ్ట్కి టర్న్ అవుదాం. స్ట్రైట్కి వెళ్తే మనకు నరసాపురం 5 కిలోమీటర్స్. రాజుల వైపు వెళ్ళాలి మనం.
ఫైనల్లీ దిండి రిసార్ట్లో ఉన్నాం. కార్ పార్కింగ్ అయిపోయింది. ఇంకా దిండి రిసార్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫైనల్లీ మేము దిండి రిసార్ట్లో ఉన్నాం. ఈరోజు దిండి రిసార్ట్స్లో ఎక్స్ప్లోర్ చేసి మీకు వీడియో చేసి షేర్ చేస్తాం. సో ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైన్.